మా గార్డెన్లో చాలా రకాల రోజా వెరైటీస్ అయితే వేసామండి. చూడండి, ఇది రోజ్ ఫ్లవర్ కానీ వాడిపోతుంది. విచ్చుకున్నప్పుడు చాలా బాగుండిందండి. వాడిపోతుంటే బాధ అనిపిస్తుంది. కానీ చెట్టుకుంటేనే అందం కదండి. మనం కోస్తే ఏమొస్తుంది? కొద్ది రోజులైనా చెట్టుకు చూసుకుంటే బాగుంటుంది. ఇది వచ్చేసి ఒక వెరైటీ దాసాని మొక్క అండి, రెక్క మందారం. చాలా బాగుంది కదా. కలరు వీడియోలో ఒక రకంగా ఉంది, రియల్గా అయితే పింక్ కలర్లో ఉందండి. ఇక్కడ ఇంకో రోజా మొక్క చూపిస్తాను చూడండి, ఎంత బాగా ఫ్లవర్స్ వచ్చాయో. కుండీలో చాలా బాగా వస్తుందండి ఈ రోజా చెట్టు అయితే. చాలా బాగా వస్తుంది చూడండి. పైన 2 మొక్కలు ఎంత హైట్ వచ్చిందో చూడండి. ఇదైతే రోజ్ ఫ్లవర్స్ వాడిపోతున్నాయి. ఇవి కూడా మేము కట్ చేయలేదు. చెట్టుకు చూస్తుంటే చాలా అందంగా ఉంది కదండి. ఇంకో రోజ్ ఫ్లవర్ చూపిస్తాను మీకు. చూడండి, చాలా వెరైటీలు వేసాము, ఇంకా మొగ్గలు రాలేదు. దీనికైతే ఫ్లవర్స్ వచ్చాయి. చూడండి, చాలా బాగుంది కదా. చెట్టుకు చూస్తుంటేనే ఆనందంగా ఉంటుందండి. కట్ చేసేస్తే చెట్టు అందమే పోతుంది. మేము అందుకని అలా వదిలేస్తాము. మొగ్గ వస్తుంది, ఫ్లవర్స్. ఇక్కడ వచ్చేసి మందారం చూడండి ఎంత బాగుందో. ఇవన్నీ మేము కుండీలో వేసుకున్నామండి. ఇదిగోండి, ఎరువు మట్టి అన్నీ కలిపి వేసుకుంటాము. చాలా వెరైటీగా ఉంటాయి మా గార్డెన్లో ఫ్లవర్స్ అన్నీ. కొన్ని బెంగళూరు నుంచి తెచ్చిన మొక్కలు కూడా ఉన్నాయండి. ఇంకో వీడియోలో అవి చూపిస్తానండి.